ఇంకా రీసెర్చ్ చేస్తున్నా, అంటే ప్రో లెవెల్ బాడీ బిల్డర్స్ అసలు ఏ వర్కౌట్ చేస్తారు ఏదనేది. షోల్డర్ వచ్చేసి 20 డంబిల్ 20, గెయినింగ్లో 50, 100 లేపుతా గెయినింగ్లో. ప్రిప్ స్టార్ట్ అవ్వలేదు, ఇంకా ప్రిప్ స్టార్ట్ అవ్వడానికి మనకు టైం పడుతుంది. రెస్ట్ అండ్ రికవరీ చాలా బెస్ట్. సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన దుకాణం మొత్తం అవుట్డోర్లోనే ఉంటుంది ఇప్పుడు. సో గైస్, జిమ్కి వెళ్తున్నాం. జిమ్లో నాకే బోర్ పట్టింది. ప్రీ వర్కౌట్ వచ్చేసి బ్లాక్ కాఫీ, స్వీట్ పొటాటో. ప్రీ వర్కౌట్ వచ్చేసి వేలీలు కాబెట్టుకొని బ్లాక్ కాఫీ వేసుకొని, బ్లాక్ కాఫీ అందులో బ్లాక్ కాఫీ పౌడర్ ఉంటుంది కదా, బ్లూ ప్యాకెట్, అందులో వేసుకొని వస్తా. నేను వెయిట్ చేస్తున్నా గెయినింగ్ కోసం. ప్రిప్ స్టార్ట్ అవ్వలేదు, ఇంకా ప్రిప్ స్టార్ట్ అవ్వడానికి మనకు టైం పడుతుంది. సో స్లో ప్రాసెస్ బెస్ట్, రెస్ట్ అండ్ రికవరీ చాలా బెస్ట్. కాప్స్ గిట్ట మీడియం కాప్స్ తీసుకుంటున్నా, నార్మల్గా ప్రోటీన్ తీసుకుంటున్నా, మరీ ఎక్కువ ఏం తీసుకోవట్లేదు. స్వీట్ పొటాటో బ్లాక్ కాఫీ తాగి జిమ్లోకి వస్తా. ఈరోజు షోల్డర్ వర్కౌట్ దుమ్ము లేపుతా. సో ఇంకోటి నేను ఇక్కడే చెప్తున్నా, షోల్డర్ వర్కౌట్ చేసేటప్పుడు ఎప్పటికైనా సరే ఇలా ఉండాలి. ఈ ఒక్క మూమెంట్ గుర్తుపెట్టుకోండి. వర్కౌట్ చేసేటప్పుడు కూడా నేను క్యాచ్ చేయండి, అదొకటి ఇంపార్టెంట్ గైస్, చాలా ఇంపార్టెంట్. అది గుర్తుపెట్టుకోండి. కొద్ది రోజులు ఓపి పట్టండి, ఒక మంచి క్వాలిటీ మైక్ అయితే కొందాం. సో నేను హైదరాబాద్ రావాలి, నేను మైక్ కొనాలన్నా హైదరాబాద్ రావాలి. సో ఇక్కడ నేను ఆన్లైన్లో చూసిన, ఆన్లైన్లో లేదు. మొన్న విజయవాడ వెళ్ళినప్పుడు అడిగిన, విజయవాడలో లేదు. సో హైదరాబాద్ వచ్చి తీసుకోవాలి. కొన్ని రోజులు ఓపి పట్టండి, మంచి క్వాలిటీ మైక్ కొందాం. సెట్. సో గైస్, జిమ్కి వచ్చినాం. సో వర్కౌట్ స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ షోల్డర్ వార్మప్ చేద్దాం. వార్మప్ అయితే చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ఫస్ట్ డంబిల్ ప్రెస్ తర్వాత బార్బెల్ ప్రెస్. పర్ఫెక్ట్. సో గైస్, వర్కౌట్ స్టార్ట్ చేసిన. సో వర్కౌట్ వచ్చేసి ఫస్ట్ డంబిల్ ప్రెస్. మీరు పొజిషన్ అనేది గుర్తుపెట్టుకోండి. పొజిషన్ ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, పొజిషన్ ఇలా ఉండాలి. సో ఇలా ఉండాలి, ఇలా కాదు, ఇలా. పొజిషన్ ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను ఎలా చేస్తున్నాను, పొజిషన్ చాలా ఇంపార్టెంట్. సో దీని తర్వాత బార్బెల్ ప్రెస్. ఫ్రంట్ డేల్స్కి 2 వేరియేషన్స్, బ్యాక్ డేల్స్కి 2 వేరియేషన్స్, అండ్ ఫ్రంట్ మిడిల్కి ఒక వేరియేషన్, మొత్తం 5 వేరియేషన్స్. బ్లాక్ కాఫీ, స్వీట్ పొటాటో. మొన్న రెస్ట్ డే. నిన్న వచ్చిన లైవ్లో చేసిన, ఈరోజు ఫుల్ ఫుష్. స్వీట్ పొటాటో గెయినింగ్ కోసం అయితే మస్తు వెయిట్ చేస్తున్నా గాయస్. ఇంకొక 20 రోజులు.
బిగినర్ 3 సెట్స్ కొట్టండి, అండ్ ఇంటర్మీడియట్ అయితే 4 సెట్స్ కొట్టండి, కొంచెం అడ్వాన్స్ అయితే 5 సెట్స్ కొట్టండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి ఒక అడ్వాన్స్ లెవెల్ ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని డ్రాప్ సెట్ కొట్టచ్చు. డ్రాప్ సెట్ మీకు చెప్పిండే షోల్డర్ ప్రెస్, నో గెయినింగ్, నో గ్రిప్. షోల్డర్ వచ్చేసి 20 డంబిల్, 20 గెయినింగ్లో 50, 100 లేపుతారు గెయినింగ్లో. Pre-workout, no drink, only maintain. So ఇది సెకండ్ వేరియేషన్. దీని తర్వాత అండ్ ఫ్రంట్ డెల్స్కి మిడిల్ డెల్స్కి లాటరల్ రైజ్ కూడా ఉంటుంది. లాటరల్ రైజ్ కొడితే ఫ్రంట్ డెల్స్ అండ్ మిడిల్ డెల్స్ ఇన్వాల్వ్ అవుతుంది. సో ఫైనల్గా బ్యాక్ డెల్స్ ఒక 2 వేరియేషన్స్. సో అంతే, నేనైతే చేసే చెప్తున్నా, నేను ఎప్పుడు చేసే చెప్తాను. మళ్ళీ రేపు ఒక వీడియో చేసినా నేను ఇవే చేస్తాను. బ్యాక్ డెల్స్కి ఈ మిషన్. సో దీని తర్వాత ఇంకోటి ఉంది బ్యాక్ డెల్స్. సో గైస్ నెక్స్ట్ వేరియేషన్ రివర్స్ కేబుల్ ఇది బ్యాక్ డెల్స్కి. సో దీని తర్వాత డబుల్ కేబుల్తో ఒకటి ఉంటుంది బ్యాక్ డెల్స్. వీళ్ళు మ్యూజిక్ పెడుతున్నారు, మనం ఆఫ్ చేయాలని చెప్పాలి. మళ్ళీ వాళ్ళతో స్టార్ట్ చేయగానే మ్యూజిక్ స్టార్ట్ చేస్తాం. సేమ్ అండ్ ఇంటర్మీడియట్ అడ్వాన్స్ లెవెల్ ఉంటే ఒక 4 సెట్స్ కొట్టండి, అండ్ అడ్వాన్స్ అయితే 5 సెట్స్ కొట్టండి. దీనికైతే మీరు డ్రాప్ సెట్ కూడా కొట్టుకోవచ్చు ఆరామ్సే. సో గైస్ బ్యాక్ డెల్స్కి మిషన్ అయిపోయింది. సో కొంచెం మీరు అర్థం చేసుకోండి. మనకేమో డేలో వస్తేనేమో క్వాలిటీ ఉండట్లేదు, నైట్లో వస్తేనేమో మ్యూజిక్. సో ఇదంతా కొద్దిగా అండర్స్టాండింగ్ కావాల్సి ఉంటుంది. కొంచెం మీరే పొజిషన్ చూసుకోండి. ఇప్పుడు నేను ఎలా చేసిన పొజిషన్ చూసుకోండి. సో ఇది అయిపోయిన తర్వాత అండ్ బ్యాక్ డెల్స్కి ఇంకొక మిషన్ ఉంది ఇట్లా డబుల్ కేబుల్. దాని తర్వాత ఇంకా ట్రాప్స్కి. సో ఫైనల్ మీరు ఏంటంటే నార్మల్గా ఇవి కాకుండా ఇంకా మీకు తెలిసిన ఏమైనా ఉంటే అవి ఇవి 2 ఆల్టర్నేట్గా చేసుకోండి. ఇవి ఒకరోజు అవి ఒకరోజు, మీకు ఇంకా తెలిసినవి ఉంటాయి కదా. సో నేను ఇంకా వచ్చే ట్రిప్లో ఇంకా కొంచెం నీట్గా రీసెర్చ్ చేసి వర్కౌట్స్ మీద సో ఇంకా ఎఫెక్టివ్గా ఏమున్నాయో చూసి అవి కూడా చెప్తా. బట్ ఇవైతే ప్రజెంట్ మీరు ఆల్రెడీ చూసే అవే చెప్తున్నా, అవే చేస్తున్నా. దీని తర్వాత బ్యాక్ డెల్స్ కొంచెం అర్థం చేసుకోండి. ఇగో ఊకే మ్యూజిక్ పెట్టేది ఇగో ఈయన మ్యూజిక్ వద్దంటే పెడుతుంటా. సో గైస్ ఇది బ్యాక్ డెల్స్కి లాస్ట్ వేరియేషన్. ఇది ఎంత ఉందో ఇది ఎంత పైకి పెట్టండి. పైకి పెట్టి 2 కేబుల్స్ తీసుకోండి.
మ్యూజిక్ లేదు, అందుకే మాట్లాడుతున్నాం. కొంచెం ముందుకు పెట్టామండి. తర్వాత హ్యాండ్స్ ఇలా సో గైస్ లాస్ట్ వేరియేషన్ కూడా అయిపోయింది. మీరు రాడ్ చేయొచ్చు ప్లస్ డబుల్స్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. సో ఇవే నేను చేసేవి, ఇవే ఎక్కువ చేస్తాను. షోల్డర్ డే రోజు మాత్రం నేను ఇవే చేస్తాను. ఇంకా రీసెర్చ్ చేస్తున్నా, అంటే ప్రో లెవెల్ బాడీ బిల్డర్స్ అసలు ఏ వర్కౌట్ చేస్తారు ఏదనేది ఇంకా చాలా ఉంది మనం నేర్చుకోవాల్సింది. ఇది వర్కౌట్ అయితే ఇది. సో అంతే, కొద్ది బుద్ధలు తగ్గినాయి.